నూనె గింజల పంటల్లో ప్రధానమైన పంటలు నువ్వులు, వేరుశెనగ. తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతూ ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి ఆయా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఖరీఫ్ వేరుశెనగను జూన్ నుండి ఆగస్టు వరకు సాగు చేస్తారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో తేలిక నేలల్లో జూన్ నెలలో వేరుశెనగను విత్తుతారు. ఇక్కడ ముందస్తు ఖరీఫ్ నువ్వులను సాగు చేస్తూ ఉంటారు రైతులు. అయితే అధిక దిగుబడులను సాధించాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులను చేపట్టాలో రైతులకు తెలియజేస్తున్నారు యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త కుమారి. ఖరీఫ్లో వర్షాధారంగా వేరుశెనగ పంట అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. ఉత్తర కోస్తా ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తారు. అంతేకాదు ముందస్తు ఖరీఫ్గా నువ్వులను సాగు చేస్తారు ఇక్కడి రైతులు. అయితే ఖరీఫ్లో వచ్చే వర్షాల కారణంగా పంట దెబ్బతిని దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. అంతేకాదు నువ్వు సాగు చేసే రైతులు మురుగునీరు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ ఏడాది ఎల్ నీనో ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో నువ్వు పంటలో అధిక దిగుబడులను సాధించాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో తెలియచేస్తున్నారు విశాఖ జిల్లా యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త కుమారి. ఈ నువ్వులను ముందస్తు ఖరీఫ్గా మే 2వ పక్షంలోనూ అలాగే రబీ సమ్మర్ పంటగా డిసెంబర్ జనవరి మాసాల్లో రైతులు సాధారణంగా సాగు చేస్తూ ఉంటారు. ఈ ముందస్తు ఖరీఫ్గా సాగు చేసే రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ముందస్తు ఖరీఫ్గా సాగు చేసిన పంట కంటే కూడా రబీ వేసవి పంటగా సాగు చేసిన పైరులో దిగుబడులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ ముందస్తు ఖరీఫ్గా సాగు చేసే పంటలో ఈ వర్షపాతం వితరణ సరిగా లేకపోయినా, అధిక వర్షాలు లేదా బెట్టకు గురి కావడం వంటి వాటి వలన, ముఖ్యంగా పంట కోత దశలో అధిక వర్షాలకు గురి కావడం వలన దిగుబడులు తక్కువగా వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు తగు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా మనకు ఈ నువ్వుల పంట అధిక తేమను అలాగే బెట్టను కొంతవరకు తట్టుకుంటుంది, కానీ నీటి ముప్పును మాత్రం ఏమాత్రం తట్టుకోలేదు. కనుక పొలంలో మురుగునీటి సౌకర్యాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎక్కడైనా అడపదడప అధిక వర్షాలకు పంట గురి అయినట్లయితే కనుక వెంటనే పొలంలో ఉన్న నీటిని తీసివేయాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా ఈ సంవత్సరం మనం వర్షాలు తక్కువగా ఉంటాయని భారత వాతావరణ కేంద్రం వారు అంచనా ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులందరూ కూడా తగు యాజమాన్య చర్యలు తప్పనిసరిగా చేపట్టాలి. ముఖ్యంగా పంట పూత దశలో కానీ లేదంటే గింజ నిండే దశలో కానీ బెట్టకు గురి అయినట్లయితే కనుక దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో రైతులు తప్పనిసరిగా పంట బెట్టను తట్టుకోవడానికి ఈ పొటాషియం నైట్రేట్ ఒక 10 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా మనం కొంత బెట్ట నుండి తట్టుకునేటట్టు పంటను తయారు చేసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఈ నువ్వుల పంట పూత దశలో నీటి యాజమాన్యం అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. మొదటి 35 రోజులు పంటలో కలుపు లేకుండా చూసుకుని ఒక పలుచటి తడి ఇచ్చుకొని, ఒకవేళ వర్షం లేనట్లయితే పలుచటి తడి నీరు అందుబాటులో ఉన్నట్లయితే కనుక ఆ పలుచటి తడి ఇచ్చి ఎకరానికి 18 నుండి 20 కిలోల యూరియా వేసుకున్నట్లయితే కూడా మంచి దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ నువ్వుల పంటలో కూడా మనకి పురుగులు తెగుళ్ళ ఉధృతి కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. కానీ వీటిని సకాలంలో గుర్తించి మనం నివారణ చేసుకున్నట్లయితే కూడా వాటి నుంచి మనం అధిగమించి మంచి దిగుబడులు పొందవచ్చు. ఉత్తర కోస్తాలో ఖరీఫ్ పంటగా అధిక విస్తీర్ణంలో పండించే మరో పంట వేరుశెనగ. అయితే ఇక్కడి రైతులు ఇంకా పాత రకాలని సాగు చేయడం వల్ల ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. దీనికి తోడు తరచూ తుపాన్ల బెడద వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖరీఫ్ వేరుశెనగలో అధిక దిగుబడిని పొందాలంటే రకాల ఎంపిక మొదలు పంట నూర్పిడి వరకు ఎప్పటికప్పుడు తగిన యాజమాన్య పద్ధతులతో పాటు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే నాణ్యమైన అధిక దిగుబడులు పొందే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్త. వేరుశెనగ పైరులో దిగుబడులు మనం తగ్గడానికి ప్రధాన కారణాలు చూసినట్లయితే కనుక రైతులు తగు మోతాదులో విత్తనాన్ని వాడకపోవడం, సరి అయిన యాజమాన్య పద్ధతులను పాటించకపోవడం, మంచి నాణ్యమైన విత్తనాన్ని
ఎంచుకోకపోవడం వంటివి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఈ వేరుశనగ పైరులో ఈ తెగుళ్ళ ఉధృతి కూడా వేరు కుళ్ళు, కాండం కుళ్ళు తెగుళ్ళ ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది కనుక విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా ఒక వేరుశనగ పైరులోనే కాదు ఏ పైరులోనైనా కూడా ఈ విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక రైతులు సాధారణంగా బొంగరం సాళ్ళు పద్ధతిలో నాటుకోవడం జరుగుతుంది. కానీ అలా కాకుండా మనం ఈ పైరును వరుసల్లో విత్తుకున్నట్లయితే కనుక మంచి దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈ వేరుశనగ పైరులో గుత్తి రకాలైతే వరుసకు మధ్య 30 సెంటీమీటర్లు, అలాగే మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు ఉండేటట్టు విత్తుకోవచ్చు. అదే తీగ రకాలైతే వరుసకు మధ్య 30 సెంటీమీటర్లు, అలాగే మొక్కకు మధ్య 15 సెంటీమీటర్లు ఉండేటట్లు విత్తుకోవాలి. అలాగే ఎరువుల యాజమాన్యం కూడా ఎంతో పాత్ర పోషిస్తుంది పంట దిగుబడిలో. కనుక రైతులు విత్తే ముందు ఆఖరి దుక్కులో ఎకరానికి 4 నుంచి 5 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువును వేసుకొని బాగా కలిగి దున్నుకోవాలి. అలాగే విత్తే ముందు ఎకరానికి 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఒక 18 కిలోల యూరియాను వేసుకుని విత్తనాన్ని వేసుకున్నట్లయితే కనుక మనకి మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే విత్తే లోతు కూడా వేరుశనగలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి విత్తనాన్ని 5 సెంటీమీటర్ల లోతు మించకుండా మనం విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ వేరుశనగ పైరులో కూడా నీటి యాజమాన్యం అనేది తప్పనిసరిగా మనం పాటించాలి. ఎందుకంటే ఈ ఊడలు దిగే దశ అన్నది నీటి ఎద్దడికి చాలా సున్నితమైన దశ. ఆ దశలో కనుక పంట బెట్టకు గురి అయినట్లయితే కనుక మనకి ఊడలు లోపలికి సరిగా దిగకుండా కాయలు అభివృద్ధి చెందకుండా దిగుబడులు తగ్గే ఆస్కారం ఉంటుంది. కనుక ఆ దశలో మనకి నీటి ఎద్దడి లేకుండా మనం చూసుకోవాలి. అలాగే తొలి పూత దశలో ఎకరానికి ఒక 200 కిలోల జిప్సమ్ను వేసి కలుపు తీసుకొని మొక్కల మొదళ్ళకి మట్టి ఎగదోసినట్లయితే కూడా కాయలు బాగా నిండి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే రైతులందరూ కూడా ఈ పురుగులు తెగుళ్ళ యాజమాన్యాన్ని సకాలంలో చేపట్టినట్లయితే కనుక మనకి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది.